वज़ीर फ़ाइनेंस हरीश राव ने तेलंगाना असेंबली इंतखाबात को लेकर कांग्रेस पार्टी की जानिब से दी जा रही गारंटीज पर तंज किया। कांग्रेस सदर सोनिया गांधी और एआईसी सदर मल्लिकार्जुन खड़गे ने हाल ही में मुनक़िदा विजय भैरी सभा में 6 जमानतों का ऐलान किया था। तेलंगाना कांग्रेस उन वादों को आवाम तक पहुंचाने के लिए सख्त मुहिम चला रही है, लेकिन हरीश राव ने कहा कि अगर इस तरह की जमानतें दूसरी रियासतों में काम करती हैं तो वो तेलंगाना में काम नहीं करेंगी। यहाँ केसीआर नामी गारंटी और वारंटी है। हरीश राव ने कहा कि अगर तेलंगाना के चीफ मिनिस्टर केसीआर अपनी जबान दे देते हैं तो फिर वो पीछे नहीं हटते। ऐसे लीडर की हुक्मरानी में किसी की गारंटी नहीं चलेगी। మీటింగ్ ఉండే కానీ అమ్మగారి జయంతి రోజు చేస్తే దానికి అప్రాప్రియేట్ ఉంటుందని చెప్పి ఈ రోజు ఆ జయంతి సందర్భంగా ఇంత మంచి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐలమ్మ అనగానే ఒక పోరాట స్ఫూర్తి, ఒక ఉద్యమ స్ఫూర్తి. ఆ రోజుల్లో మరి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికి సిద్ధపడి పేదల పక్షాన పోరాడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ గారు. ఆమె ఎంతో గొప్ప ఉద్యమ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని మనందరికీ కూడా అందించింది. సో మనం కూడా ఇలా విగ్రహం పెట్టుకున్నామంటే అందరితో మనం ఏదో విగ్రహం పెట్టుకున్నాం, 4 సపట్లు కొట్టినాం, 2 మాటలు మాట్లాడుకున్నాం అనేది కాకుండా ఆ విగ్రహం మనలో అది ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉండదు. ఆ విగ్రహం మనలో ఉత్తేజాన్ని నింపాలి, ఒక ఉత్ప్రేరకంగా ఆ విగ్రహం మనకు పనిచేయాలి. అంటే ఆ అమ్మగారి యొక్క పోరాట స్ఫూర్తి మనలో నిత్యం కనబడుతూ ఉండాలి. అప్పుడే మనము ఆ విగ్రహానికి ఒక సార్థకత. ఆ విగ్రహం మనకు గుర్తు చేయాలి ప్రతిరోజు. ఎక్కడైతే మనని అణచివేత ఉందో, ఎక్కడైతే మన పట్ల అన్యాయం జరుగుతుందో గొంతు విప్పాలి. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప